హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ ఇగురైతే వేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఒకసారి మీరు కూడా చేసుకొని చక్కగా ఒకసారి టేస్ట్ చేశారంటే మీకు కూడా తప్పకుండా అయితే నచ్చిద్ది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని సాల్ట్ అయితే ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను. కారం అయితే 2 స్పూన్లు అయితే వేసుకుందామండి. కారం 2 స్పూన్లు వేసిన తర్వాత జీలకర్ర కూడా ఒక స్పూన్ అయితే వేసుకుందాం. పచ్చి జీలకర్రేనండి. జీలకర్ర వేసిన తర్వాత ధనియాల పొడి అయితే ఒక స్పూన్ నిండా వేసుకోవాలి. ఒక స్పూన్ నిండా ధనియాల పొడి వేసిన తర్వాత వెల్లుల్లి అయితే ఒక 2 గడ్డలు పెద్దవి అయితే తీసుకున్నాను. వెల్లుల్లి 2 గడ్డలు మొత్తం వేసి చిన్న అల్లం ముక్క అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవైతే మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోండి. ఇట్లా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ అయితే 3 అయితే వేసుకోవాలి. 3 కొంచెం పెద్దవి అయితే వేసుకోండి. 3 ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి చక్కగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేయండి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పేస్ట్ అనేది పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ తీసుకొని 1 లీటర్ అట్లా 1.5 లీటర్ కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఈ బౌల్ అయితే పక్కకు పెట్టేసేసి నేను ఫస్ట్ వంకాయలు కడిగి ఒక బౌల్లో వేసి దాంట్లో కూడా సాల్ట్ వేసి పెట్టుకున్నాను. దీంట్లో కూడా సాల్ట్ వేసానండి. ఒక వంకాయలు కడిగి సాల్ట్ వాటర్లో అట్లా వేసి పెట్టాను. ఇప్పుడు కొంచెం మందు వాసన అట్లా వస్తున్నాయి కదా, అందుకని ఫస్ట్ కడిగి అట్లా ఉప్పు నీళ్ళల్లో వేసి పెడితే బాగుండిద్దని అట్లా అయితే వేసి పెట్టాను. కొంచెం ఆ స్మెల్ అనేది రాదు అసలుకి. ఇప్పుడైతే వంకాయలు అయితే ఇట్లా 4 భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి. మనం నూనె వంకాయకి గుత్తి వంకాయకి కట్ చేస్తాం కదా, అట్లా అయితే కట్ చేసుకోవాలి. నేను ఈ వంకాయలు మొత్తం 1/2 కేజీ అయితే తీసుకున్నానండి. 1/2 కేజీకి నాకు మొత్తం బాగానే ఉన్నాయి. పుచ్చులు అయితే ఒక 2 వంకాయలు ఏమో పోయినాయి అంతే. మిగతా అన్నీ పుచ్చులు ఏం లేవు, చక్కగా నీట్గా అయితే ఉన్నాయి. తొడలు అయితే ఇట్లా కొంచెం కట్ చేశాను, తొడలు అనేవి. ఈ వంకాయలు పక్కకు పెట్టేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్ అనేది, వంకాయలో స్టఫింగ్ ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకొని కరివేపాకు అయితే వేసుకుందామండి. ఫస్ట్ కరివేపాకు ఒక 4 రెమ్మలు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకొని ఈ స్టఫింగ్లో మొత్తం కలిపేసుకుందాము. కలిపేసేసి ఇప్పుడు వంకాయలు అయితే స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. మనకి ఎంతవరకు పట్టిద్దో అంతవరకు అయితే పెట్టుకోండి, మరి ఎక్కువ పెట్టిన అవసరం లేదు. ఈ పేస్ట్ అనేది మనకి కొంచెం నోట్లో వేసుకుంటే కొంచెం జస్ట్ ఉప్పు అయితే కరెక్ట్గా చూసి అయితే వేసుకోండి. ఈ మసాలాలోనే ఫస్ట్ చూసి అయితే ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి. ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా దీంట్లో వేసేసుకోండి, ఈ పేస్ట్లో వేసేసుకోండి ఉప్పు కారం అనేది. ఇప్పుడైతే వంకాయలు మొత్తం ఇట్లా స్టఫింగ్ పెట్టేసిన తర్వాత బాగున్నాయి కదా చూసేదానికి. ఇంక మనం తీసుకున్న స్టఫింగ్ మొత్తం సరిపోయింది ఫ్రెండ్స్. నేను తీసుకుంది చిన్న చిన్న వంకాయలు అండి, లేత వంకాయలు అయితే తీసుకున్నాను. చక్కగా ఇట్లా పెట్టేసేసుకొని వంకాయలో స్టఫింగ్ అయితే ఈ వంకాయలు అయితే పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ అయితే తీసుకుందాము. బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్ది మనకి. ఆయిల్ అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్ అండ్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాము. ఇవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవి త్వరగానే వేగిపోతాయి ఆవాలు, జీలకర్ర అనేవి. ఎండుమిరపకాయలు కూడా ఒక 2 తీసుకున్నాను నేను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, వంకాయలు అయితే మొత్తం వేసేసుకోండి. ఇట్లా అన్నీ సర్దేసేయండి ఆయిల్లోనే. మనకి ఆయిల్లోనే మంచిగా మగ్గిపోవాలి మనకి. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఏదన్నా మసాలా ఉంటే ఈ వంకాయల్లోనే ఇట్లా వేసేసేయండి. ఇట్లా వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ సిమ్లో పెట్టేసే మగ్గాలి మనకి వంకాయలు అనేవి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే
ఒక వైపుకి అయితే మళ్ళీ తిప్పేసుకున్నాం. ఫస్ట్ ఇట్లా అన్ని వంకాయలు ఇట్లా తిప్పేసుకోండి. ఇట్లా చిన్న వంకాయలు కదా, త్వరగానే ఉడికిపోతాయి. మరీ పెద్దవి కూడా కాదు, మనకి చిన్న చిన్న వంకాయలండి. లేత వంకాయలు తీసుకోండి మీరు తీసుకునేటప్పుడు. ఇట్లా అన్నీ కలిపేసి మగ్గిన తర్వాత కొంచెం కొంచెం మిక్సీ జార్లో కొంచెం ఒక అర గ్లాసు, అంటే టీ తాగే గ్లాస్ ఉండేది కదా, టీ తాగే గ్లాస్తో అర గ్లాసు వాటర్ వేసేసుకొని ఆ వాటర్ అన్ని ఇంకిపోయేదాకా మూత పెట్టేసి మగ్గనివ్వండి. చూసారు కదా, వాటర్ కూడా మంచిగా మగ్గిపోయినాయి మనకి. ఒకసారి అయితే నేను ఇంకా గంటితో తిప్పాను ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి ఇట్లా అయితే తిప్పుతున్నాను. మనం చేపల కూర కనుక తిప్పుతాం కదా, అట్లా అయితే తిప్పేసుకోండి. లాస్ట్ ఫైనల్గా ఒక 5 నిమిషాలకు దింపుతామనగా కస్తూరి మేతి అయితే ఒక 2 స్పూన్ల నిండా వేసుకుంటున్నాను. కాస్త ఎక్కువే వేసుకుంటున్నానండి. దీంట్లో మన కొత్తిమీర, పుదీనా అట్లాంటివి ఏమి వేయని అవసరం లేదు. సింపుల్గా అయితే అయిపోయేది. ఇది వేసిన తర్వాత ఇంకొకసారి చక్కగా కలిపేసుకుందాము. ఇట్లా కలిపేసేసి ఒక 3-4 నిమిషాలు మంచిగా ఫ్రై చేసేసుకోండి. మనం వేసిన స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ ఏదైతే ఉందో అది మంచిగా కలర్ మారాలి. మనకి కలర్ మారాలి, కొంచెం డ్రైగా అయితే అవ్వాలండి. అప్పటిదాకా ఫ్రై చేసుకోండి. ఆయిల్ మాత్రం చూసి అయితే వేసుకోండి, కాస్త ఎక్కువే పట్టిద్ది మనకి ఆయిల్ అయితే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. చూసారు కదా, ఫైనల్గా ఇంకా స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు. వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుండేది, సింపుల్గా కూడా ఉండేది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.